గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉంటుంది? జనసేన ప్రభావం మంచి ప్రభావం, క్లియర్గా ఉంటుందా? క్లియర్ ప్రభావం. ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది సార్. ఈ రోజున అట్లాగా అసలు లేదు. ఈ రోజు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓటు ట్రాన్స్ఫర్ కాదేమో అక్కడ ఉన్నటువంటి దాంట్లో అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. లేదు సార్, ఇవన్నీ భయాలు సృష్టించడం తప్పించి ఓకే ఇవాళ రెండు పార్టీలు కార్యకర్తలు ఫెయిర్గా ఉన్నారు. ఓకే ఒకటే ఎజెండా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఎజెండా, దుర్మార్గుడిని గద్దె దించాలి. అదే ఎజెండా. ఆ ఎజెండాతో ఫిక్స్ అయ్యి ఉన్నారు, రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. అదంటే ఇదే ఉన్నారు. మరి ఏంటి ఈ మధ్యకాలంలో షర్మిల రాజకీయ అరంగేట్రం చేశారు, ఏమనిపిస్తుంది? షర్మిల ప్రభావం ఎవరి మీద ఉండేటువంటి అవకాశం ఉంది? మస్తుగా జగన్మోహన్ రెడ్డి మీద. అంటే తను చేస్తున్న విమర్శలు, తను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే ప్రజల్లో అంటే మీ సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహజంగా ఆనందపడుతుంటారు, అబ్బాయి ఎవరు మనం తిట్టలే నేను తను తిడుతుందని. పబ్లిక్లో ఎట్లుంది, మీకేమనిపించింది? పబ్లిక్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక విధంగా నడి రోడ్డు పైన బట్టలు విప్పి చూపిస్తూ ఉందని నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది అనిపిస్తుంది. పబ్లిక్లో ఇదే అనిపిస్తుందా? కుటుంబ సభ్యుడు వచ్చి మాట్లాడిన దానికి బయట వ్యక్తి మాట్లాడింది, అతను అధికారంలో తీసుకురావడం కోసం యుద్ధం చేసిన బాణం, ఆమె కత్తి, ఆమె బాణం, ఆమె డోలు, ఆమె అన్నీ అదే సర్వం ఆయనడే. ఆమె యుద్ధం చేసింది కదా. ఆయన జైల్లో ఉంటే ఈమె కదా యుద్ధం చేసింది. అందుకని అది ఉందంటారు. ఓకే, ఫైనల్గా రామకృష్ణారెడ్డి గారు